దేశమంతా దురంధర్ సినిమా గురించి మాట్లాడింది. ఇలాంటి సినిమాల్లో హీరోలు చేసే సాహసాలు చూసి ఫిదా అవుతారు. వీటిలో చాలా వరకు నిజంగా జరిగినవే ఉంటాయి. అయితే నిజ జీవితంలో వీరత్వం ప్రదర్శించిన ఇలాంటి రియల్ స్పైలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు రవీంద్ర కౌశిక్. రాజస్థాన్కు చెందిన ఈ సామాన్య యువకుడు దేశం కోసం పాకిస్తాన్ ఆర్మీలోకి దూసుకెళ్లి మేజర్ స్థాయికి ఎదిగి భారత్కు వెన్నెముకలా నిలిచిన వైన్యం, చేసిన త్యాగం మరువలేనిది. రియల్ దురంధర్ రవీంద్ర కౌశిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెండితెరపై మనం చూసే స్పై థ్రిల్లర్లు, గూఢచారుల సాహసాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. దురంధర్, పఠాన్, టైగర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టాయి. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక గూఢచారి జీవితం మాత్రం సినిమాలకు మించిన డ్రామాతో, అంతకు మించిన రిస్క్ తో ఉంటుంది. ఇండియన్ రా హిస్టరీలో ఇలాంటి ఒక అసాధారణ వ్యక్తి ఉన్నారు. ఆయనే రవీంద్ర కౌశిక్. ప్రధాని ఇందిరాగాంధీ ఈయన్ని బ్లాక్ టైగర్ అని పిలిచేవాళ్లు. రవీంద్ర కౌశిక్ గురించి మాజీ రా అధికారి వికే సింగ్ తన పుస్తకంలో వెల్లడించడంతో ఈయన త్యాగం దేశమంతా తెలిసిందే. రాజస్థాన్ కు చెందిన ఒక సామాన్య యువకుడు రవీంద్ర కౌశిక్ 1952 ఏప్రిల్ 11న రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జన్మించారు. ఈ ప్రాంతం భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల ఆయనకు చిన్నప్పటి నుంచే పంజాబీ భాష, అక్కడి యాసలపై మంచి పట్టు ఉండేది. నాటకాలంటే ఈయనకు చాలా ఇష్టం. గంగానగర్లోని ఎస్డి బిహానీ కాలేజీలో కామర్స్ చదువుతున్న రోజుల్లో నాటకాల్లో పాల్గొనేవాడు. అలా 1973లో లక్నోలో జరిగిన జాతీయ స్థాయి నాటక పోటీల్లో రవీంద్ర ప్రదర్శన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక భారతీయ సైనికుడిని శత్రువులు ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన పలికించిన హావభావాలు, గంభీరమైన నటన అక్కడ ఉన్న రాధికారుల దృష్టిని ఆకర్షించింది. దేశం కోసం ప్రాణాలకు తెగించే పని చేసే సత్తా ఆయనలో ఉందని వాళ్ళు గుర్తించారు. అలా 23 ఏళ్ల వయసులోనే భారత గూఢచారి సంస్థ అయిన రాలో సెలెక్ట్ అయ్యాడు. దేశ భద్రత కోసం అతను డేంజరస్ మిషన్ చేపట్టాడు. ఢిల్లీలో 2 ఏళ్ల పాటు అత్యంత కఠినమైన శిక్షణ పొందారు. ఇస్లామిక్ ధర్మశాస్త్రం, పాకిస్తానీ ఉర్దూ యాస, పాకిస్తాన్ భౌగోళిక పరిస్థితులపై రా అధికారులు ఆయనకు పూర్తి అవగాహన కల్పించారు. అలా రవీంద్ర కౌశిక్ తన పాత గుర్తింపును వదిలేసి నబీ అహ్మద్ షాకిర్గా మారిపోయారు. ఆ పేరుతోనే పాకిస్తాన్లోకి ప్రవేశించారు. పాకిస్తాన్ వెళ్ళాక ఆయన అక్కడ కరాచీ యూనివర్సిటీలో చేరి లా పూర్తి చేశారు. ఆ తర్వాత అద్భుతమైన తెలివితేటలతో పాకిస్తాన్ ఆర్మీలో చేరి క్రమంగా పదోన్నతులు పొందుతూ మేజర్ స్థాయికి ఎదిగారు. శత్రువుల గుండెకాయ లాంటి సైన్యంలో ఉంటూనే అక్కడి రహస్యాలను భారత్కు చేరవేయటం మొదలుపెట్టారు. 1979 నుంచి 1983 మధ్యకాలంలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన రహస్యాలు, వారి అణ్వాయుధ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను భారత్కు పంపించేవారు. ఆయనిచ్చిన సమాచారంతోనే శత్రువులు పన్నిన ఎన్నో దాడుల నుంచి భారత సైన్యం దేశాన్ని రక్షించగలిగింది. అంతేకాదు, యుద్ధ తంత్రాలను కూడా భారత్ ముందే పసిగట్టి తిప్పికొట్టింది. రవీంద్ర ప్రతిభను గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అనే బిరుదిచ్చారు. ఆయన పంపిన ప్రతి సమాచారం మన దేశ భద్రతలో కీలక పాత్ర పోషించింది. అలా పాక్ పన్నిన ప్లాన్స్ అన్నింటినీ చిత్తు చేశారాయన. గూఢచారిగా తన వృత్తిని కొనసాగిస్తూనే అక్కడ అమానత్ అనే స్థానిక మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో రవీంద్ర కౌశిక్ గూఢచారి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఒక చిన్న పొరపాటు ప్రాణం మీదకు తెచ్చింది. 1983లో రా సంస్థ ఆయన్ని కలవటానికి ఇనాయత్ మసీద్ అనే మరో జూనియర్ గూఢచారిని పంపింది. అయితే మసీద్ పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి దొరికిపోయాడు. విచారణలో చిత్రహింసలు తట్టుకోలేక తాను ఎవరిని కలవడానికి వచ్చాడో చెప్పేశాడు. ముల్తాన్లోని ఒక పార్కులో వీళ్ళిద్దరూ కలవాల్సి ఉండగా అక్కడ అప్పటికే మాటివేసిన పాక్ అధికారులు రవీంద్ర కౌశిక్ ను 1983 సెప్టెంబర్లో అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత రవీంద్రను సియాల్కోట్, కోట్ లఖ్పత్ లాంటి అత్యంత కట్టుదిట్టమైన జైళ్లలో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు. 1985లో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే తర్వాత దానిని జీవిత ఖైదుగా మార్చారు. సుమారు 18 ఏళ్ల పాటు జైలులో నరకాన్ని అనుభవించిన ఈ వీరుడు టీబీ, గుండె సంబంధిత వ్యాధులతో 2021 నవంబర్ 21న మియాన్వాలి జైలులో కన్నుమూశారు. అలా ఈ రియల్ దురంధర్ రవీంద్ర కౌశిక్ జీవితం అత్యంత కఠినంగా, విషాదకరంగా ముగిసింది. దురంధర్ లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు అందరూ రవీంద్ర కౌశిక్ ను గుర్తు చేసుకున్నారు. రవీంద్ర కౌశిక్ లాంటి వారు తెర వెనుక చేసే పోరాటాల వల్లే దేశం సురక్షితంగా ఉంటుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇలాంటి రియల్ హీరోల త్యాగాలు చాలా గొప్పవి. ఆయన త్యాగం, తెగువ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. దేశ భద్రత కోసం తన కుటుంబాన్ని, పేరుని, ఆఖరికి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన రవీంద్ర కౌశిక్ ఎప్పటికీ భారతీయుల గుండెల్లో బ్లాక్ టైగర్ గానే నిలిచిపోతారు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.